అందరికీ నమస్కారం, శుభోదయం. వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్. ఇవాళ 4th మే సాటర్డే. నిన్నటి ట్రేడింగ్ సెషన్లో ఎలాంటి మనం మేజర్ మూమెంట్స్ మార్కెట్స్లో చూసాము. నెక్స్ట్ ట్రేడింగ్ సెషన్ రోజున ఎలాంటి ట్రేడ్ ప్యాటర్న్స్ మన మార్కెట్స్ మీద రిఫ్లెక్ట్ కావచ్చు అన్న అంశాలు చూద్దాం. అమెరికన్ మార్కెట్స్ నిన్న మళ్ళీ ఒక మంచి కొనుగోళ్ల మద్దతు కనిపించింది. నాస్డాక్ 2%, S&P 500 1.2, డౌ జోన్స్ కూడా ఆల్మోస్ట్ 1.2% మేర లాభాలతో ముగిశాయి. అండ్ కొద్దిగా ఏప్రిల్ జాబ్స్ రిపోర్ట్ నీరసంగా వచ్చినప్పటికీ కూడా మార్కెట్ దీన్ని అంత పెద్ద మేజర్ ఇంపాక్ట్గా అయితే ఇచ్చినట్టు ఏం కనిపించలేదు. ఆయిల్ బ్రెంట్ క్రూడ్ $83 దగ్గర ఉంది. హెడ్ ఫర్ ద స్టీపెస్ట్ వీక్లీ డ్రాప్ 3%. గత 3 నెలల కాలంలో ఒక వీక్నెస్ చూసాం. $95 నుంచి క్రమంగా వీక్ అవుతూ మళ్ళీ $80, $83 దగ్గరికి ఆయిల్ అయితే ట్రేడ్ అవుతుంది. గోల్డ్లో క్రిప్టో కరెన్సీ $2,300 పైనే ట్రేడ్ అవుతుంది. క్రిప్టో కరెన్సీలో బిట్కాయిన్ మళ్ళీ $62,000 మార్క్కి చేరుకుంది, $58,000 నుంచి. సో ఇది ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుంచి ఉన్న మేజర్ అప్డేట్స్. అలాగే నిన్న యాపిల్ స్టాక్లో ఒక స్ట్రాంగ్ జంప్ చూసాం. ఎందుకంటే $110 బిలియన్ బైబ్యాక్ని కంపెనీ అనౌన్స్ చేసిన తరుణంలో ఒక 8% దాకా మనకి యాపిల్ స్టాక్లో జంప్ కనిపించింది. మన మార్కెట్స్ విషయానికి వస్తే గోద్రేజ్ వర్సెస్ గోద్రేజ్, ఏ నో ఈవెన్ ఇన్ రియాలిటీ బిజినెస్. ఇక ఫిరోజ్ షా గోద్రేజ్ వాళ్ళ ఇంటర్వ్యూస్ ఆర్ సంథింగ్ ఇక్కడ క్యారీ చేశారు. సో ఒకటే వ్యాపారాల్లో ఉన్నప్పటికీ కూడా జస్ట్ బ్రాండ్ నేమ్ని షేర్ చేసుకుంటూ వాళ్ళ మధ్య వ్యాపారాల్లో కాంపిటీషన్ లేకుండా ఉండే విధంగా కంపెనీస్ జాగ్రత్త పడుతున్నాయనేది ఈ స్టోరీ సారాంశం. ఇండియా నాట్ xenophobic బట్ వన్ ఆఫ్ ద మోస్ట్ వెల్కమింగ్ నేషన్స్. ఇక్కడ జయశంకర్ గారు ఇంటర్వ్యూ క్యారీ చేశారు. భీమ్ లుక్స్ టు బల్కప్ విత్ ONDC హెఫ్ట్. NIF ఓన్డ్ అయానా గెట్స్ హై ఫై ఫ్రమ్ బిడ్డర్. సో ఇది ఫస్ట్ పేజ్లో ఉన్నవి. మేజర్గా మార్కెట్స్ మీద డైరెక్ట్గా ఇంపాక్ట్ చూపించే వార్తలు ఏమీ మనకి లేవు. ఇండియా న్యూ ల్యాండ్ ఆఫ్ రైజింగ్ సన్ ఫర్ ఆటో ఎక్స్పోర్ట్స్. కంపెనీ స్కేల్ అప్ షిప్మెంట్స్ ఫ్రమ్ ద కంట్రీ విత్ ద లైక్స్ ఆఫ్ హోండా, ఈవెన్ సెండింగ్ కార్స్ బ్యాక్ టు జపాన్. ఇది ఫస్ట్ పేజ్లో. నిన్న మార్కెట్స్లో ఒక సెల్ ఆఫ్ చూసాం. మార్కెట్స్లో నిన్న ప్రారంభం కాస్త స్థిరంగా ఉన్నప్పటికీ కూడా తర్వాత ఒక అనూహ్యమైన న్యూస్ మార్కెట్స్ని కిందికి డ్రాగ్ చేయడంలో దోహదపడింది. అయితే నిజంగా అది వార్త గవర్నమెంట్ నుంచి కన్ఫర్మేషన్ వచ్చిందా లేదా అన్నది మనకైతే లేదు. బట్ ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు మాత్రం ట్విట్టర్లో దాన్ని ఖండించారు. ఒక స్వీపింగ్ ట్యాక్స్ చేంజెస్, కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక అనూహ్యమైన పన్ను విధానంలో మార్పులు తీసుకొస్తుంది ప్రభుత్వం అన్నట్టుగా ఒక వార్త లీక్ అయింది. అది లీక్ చేశారా, లీక్ అయిందా అన్నది మనకు తెలియదు. ఎందుకంటే ఇప్పటివరకు డిఫరెన్షియల్ ట్యాక్స్ స్లాబ్స్ డిఫరెన్షియల్ ట్యాక్స్ మెకానిజమ్స్ మనకు ఉన్నాయి. లైక్ ఈక్విటీకి ఒక రకమైన ట్యాక్స్ ఉంటుంది, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ విధంగా. అలా అంటే డిఫరెంట్ అసెట్ క్లాసెస్కి డిఫరెంట్ ట్యాక్స్ స్ట్రక్చర్స్ ఉన్నాయి. వాటన్నిటి ఏకీకృతం చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవచ్చు. అంటే ఈక్విటీకి పెరుగుతున్న డిమాండ్ని దృష్టిలో ఉంచుకొని ట్యాక్స్ చేంజెస్ తీసుకొచ్చి మరింతగా తమ ఖజానా నింపుకోవడానికి ప్రభుత్వం ప్రయత్నాలు చేయవచ్చు అన్న ఒక వార్తలు మార్కెట్స్లో ఒక దావానలంలా వ్యాపించాయి. దీంతో ఇంతకాలం మనం ఈక్విటీలో ఒక మంచి బెనిఫిట్ని తీసుకుంటున్నాం. ఎందుకంటే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ అయినా షార్ట్ టర్మ్ అయినా 10 to 15% మ్యాక్సిమం మనకు ఉంది. అలా కాకుండా దీన్ని కూడా ఏదన్నా కొద్దిగా గరిష్టమైన ట్యాక్స్ స్ట్రక్చర్లోకి కనుక తీసుకొచ్చినట్టయితే ఇంతకాలం మనం ఎంజాయ్ చేస్తున్న అడ్వాంటేజ్ని కోల్పోయే ప్రమాదం ఉంటుంది. అందువల్ల మార్కెట్స్లో నిన్న కొద్దిగా సెల్లింగ్ వచ్చింది. అది కూడా వన్ ఆఫ్ ది రీజన్. పూర్తిగా దానికి ఏమైనా అట్రిబ్యూట్ చేయడానికి కూడా లేదు. అది కూడా వన్ ఆఫ్ ద రీజన్. అండ్ మార్కెట్స్ ఎలక్షన్స్ దగ్గర పడుతున్న కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ లాంటి సినారియో కూడా మనకి మార్కెట్స్లో కనిపిస్తుంది. అది కూడా నేను మార్కెట్స్ పట్టడానికి కారణం. టాటా టెక్ ప్రాఫిట్స్ 27% మేర క్షీణించాయి. ఎంప్లాయీ ఎక్స్పెన్సెస్ కూడా ఒకటి మేజర్గా కారణం. అండ్ దీనికి తోడు సర్వీసెస్ కూడా కొద్దిగా క్షీణించడం అనేది ఇంపాక్ట్ చూపించిందని కంపెనీ వెల్లడించింది. MRF నెట్ ప్రాఫిట్ 16% మేర క్షీణించింది. నిన్న కొద్దిగా స్టాక్లో కూడా వీక్నెస్ అయితే చూసాం. యాపిల్ లాక్స్ రికార్డ్ ఇండియా సేల్స్ అమిడ్ గ్లోబల్ స్లైడ్. సో ప్రపంచవ్యాప్తంగా యాపిల్ సేల్స్ తగ్గుతున్నప్పటికీ ఇండియాలో మాత్రం సేల్స్ పెరుగుతున్నాయి. మార్చ్ క్వార్టర్లో ఇండియా నుంచి రెవెన్యూ $2 బిలియన్ మేర వచ్చింది. ఇది మరింతగా పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. అదానీ పోర్ట్స్ ప్రాఫిట్స్ 77% మేర పెరిగాయి. ఇక
స్పెసిఫిక్గా కొన్ని స్టాక్స్ గురించి కొద్దిగా ఇన్ డీటెయిల్డ్గా మనం ఈ వీకెండ్ రోజున మాట్లాడుకుందాం. ఈటీ ప్రైమ్లో కొన్ని స్టాక్స్కి సంబంధించి అంటే కొన్ని సెక్టార్స్కి సంబంధించి డీటెయిల్డ్గా ఒక ఇన్డెప్త్ రిపోర్ట్ని ఇచ్చారు. అందులో డయాగ్నోస్టిక్ సెక్టార్ను కొన్ని స్టాక్స్ని ఐడెంటిఫై చేసి చూపించారు. సో ఆ డయాగ్నోస్టిక్ స్పేస్లో మనకున్నవి ఒక 4 కంపెనీస్. అందులో డాక్టర్ లాల్ పాత్ ల్యాబ్స్, థైరోకేర్, విజయ డయాగ్నోస్టిక్స్ అండ్ మెట్రోపోలిస్ స్టాక్స్. సో ఇక్కడ థైరోకేర్ కొద్దిగా బలహీనపడుతూ వచ్చింది. అండ్ ఏదైతే 23లో మనకి మేజర్గా గ్రోత్ మనం చూసామో 21, 22, 23 ఆ గ్రోత్ని మళ్ళీ 23 నుంచి 24కి క్యారీ ఫార్వర్డ్ చేయడానికి కంపెనీస్ చాలా ఇబ్బంది పడుతూ వస్తున్నాయి. సో అయితే ఇంకా ఇన్సూరెన్స్ స్పేస్ బాగా పెరుగుతూ వస్తుంది. అండ్ ఈ సెక్టార్కి కూడా కొద్ది గ్రోత్ ఛాన్సెస్ మనకున్నాయి. అయితే ఇమ్మీడియట్గా ఏదైతే 22, 23 లాంటి గ్రోత్ ప్యాటర్న్ మనం 24లో కూడా చూసే అవకాశం అయితే లేదు. బట్ చిన్న ప్లేయర్స్ అందరూ ఈ స్పేస్లో నుంచి బయటికి వెళ్ళిపోయే ప్రమాదం కనిపిస్తుంది. లైక్ పెద్ద పెద్ద ప్లేయర్స్, జైంట్స్ మాత్రమే నిలబడవచ్చు ఈ సెగ్మెంట్లో. చిన్న ప్లేయర్స్ను, రీజనల్ ప్లేయర్స్ ఎవరైనా ఉన్నా వాళ్ళని కూడా కన్సాలిడేట్ చేసుకోవడము, వాటిని కొనుగోలు చేయడం, అక్వైర్ చేయడం లాంటి పద్ధతులు మనం భవిష్యత్తులో చూడవచ్చు. పెద్ద పెద్ద ప్లేయర్స్ మాత్రమే ఈ స్పేస్లో. ప్యాథాలజీ అనేది చాలా చిన్న సెగ్మెంట్ అయిపోయింది. మేజర్గా ఇప్పుడు మీరు ఫేస్బుక్లో, ఇన్స్టాలో చూస్తుంటే న్యూరేకా లాంటి కొత్త కంపెనీస్, లైక్ మీరు లోపలికి వెళ్ళగానే జపనీస్ టెక్నాలజీతో మన బాడీని పైనుంచి నకసిక పర్యంతం టెస్ట్ చేసి బాడీలో ఏదైనా ఉంటే ఇష్యూస్ ఇమీడియట్గా ఐడెంటిఫై చేసి చెప్పే ఒక కొత్త పద్ధతులు వస్తున్నాయి. సో స్టిల్ ఇంకా ఒక బ్లడ్ రిపోర్ట్స్, ఒక యూరిన్ రిపోర్ట్స్ తీసుకుని దానికి ఒక 1-2 డేస్ వెయిట్ చేసి రిపోర్ట్ తెలుసుకునే పరిస్థితి కాకుండా టెక్నాలజీ మారుతోంది. సో ఈ కంపెనీస్ కూడా ఆ కొత్త టెక్నాలజీని అడాప్ట్ చేసుకొని చాలా వేగంగా స్పందిస్తే తప్ప కంపెనీ మనుగడ అయితే చాలా కష్టంగా ఉంటుంది డయాగ్నోస్టిక్ స్పేస్లో, ప్యాథాలజీ స్పేస్లో కూడా. సో ఇప్పుడున్న వాటిలో ఇదంతా మెట్రోపోలిస్ ఒకటి కొద్దిగా మనకి డీసెంట్గా కనిపిస్తోంది. ఎందుకంటే ప్లేయర్స్ విజయ డయాగ్నోస్టిక్ అనేవన్నీ కూడా కొద్దిగా రీజనల్ ప్లేయర్స్గా అయిపోతున్నాయి. థైరోకేర్ సంభవ్ వెనక్కి వెళ్తూనే ఉంది. డాక్టర్ లాల్ పాత్ ల్యాబ్స్ అండ్ మెట్రోపోలిస్ ఒకటి కొద్దిగా డీసెంట్ పర్ఫార్మెన్స్ని కనబరిచే అవకాశంగా ఉంది. డాక్టర్ లాల్ పాత్ ల్యాబ్స్ హోల్డ్ రికమెండేషన్ చేస్తూ 31% ఇక్కడి నుంచి అప్సైడ్ పొటెన్షియల్ ఉంది అన్నట్టుగా బ్రోకింగ్ కమ్యూనిటీ, అనలిస్ట్ కమ్యూనిటీ అంతా కూడా కన్సెన్సస్ రిపోర్ట్ అది. థైరోకేర్ టెక్నాలజీస్ ఇక్కడి నుంచి ఒక 13%, విజయ డయాగ్నోస్టిక్ 12%, మెట్రోపోలిస్ హెల్త్ కేర్ ఒక 9% మేర పెరిగే అవకాశం ఉంది అనేది ఓవరాల్గా ఈ స్టోరీ సారాంశం. ది సింగిల్ మాల్ట్ మేకర్ ఈజ్ అ మల్టీ బ్యాగర్ షుడ్ ఇన్వెస్ట్ జాయిన్ ద పార్టీ. సో ఒక పికడల్లీ ఆగ్రో ఇండస్ట్రీస్ అనేది ఒక చిన్న కంపెనీ, 5,500 crores మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీ ఇది. సింగిల్ మాల్ట్ ఇంద్రి అనేది, సింగిల్ మాల్ట్ అంటే ఒకే మాల్ట్ తో మనకి ఉన్న విస్కీ అది సింగిల్ మాల్ట్. అండ్ ఇందులో ఇంద్రి అనేది ఈ మధ్యకాలంలో అంటే రెగ్యులర్గా విస్కీ కన్జంప్షన్ చేసే వాళ్ళకు ఐడియా ఉంటుంది. సో సింగిల్ మాల్ట్ ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్ IMFL బ్రాండ్స్కి డిమాండ్ పెరుగుతోంది. అందులో ఇంద్రి అన్న బ్రాండ్కి కూడా మంచిగా ఇండియన్ మార్కెట్స్లో మద్దతు లభిస్తుంది. సో చాలా అవార్డ్స్ని కూడా గెలుచుకుంది. వీటితో పాటు మేజర్గా ఇంద్రికి కాంపిటీటర్గా సరిసమానంగా రాడికో ఖైతాన్ ఉంది. అది పెద్ద కంపెనీ ఇది. సో వీళ్ళు కూడా కంటెసర్ రమ్, అలాగే ప్రీమియం సింగిల్ మాల్ట్ రాంపూర్ పేరుతో ఈ రాంపూర్ బ్రాండ్ కూడా బాగా పాపులర్ అవుతుంది. సో ప్రస్తుతం పికడల్లీ 576 రూపీస్ దగ్గర అట్లా ట్రేడ్, మేబీ అది కొద్దిగా పాత డేటా కాబట్టి మేబీ అదే రేంజ్లో ట్రేడ్ అవుతూ వస్తుంది పికడల్లీ. అయితే ఇది చాలా చిన్న కంపెనీ. రాడికో ఖైతాన్ పరంగా ఇది చాలా పెద్ద కంపెనీగా చూడొచ్చు. IMFL ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్ మార్కెట్ $20 million ఉంది. ఇది 25 నాటికి $32 million దాకా పెరగచ్చు అనేది ఒక అంచనా. ప్రమోటర్ హోల్డింగ్ 2 కంపెనీస్లో 70% పైగానే ఉంది. ప్రీమియం ప్రోడక్ట్స్, ఎప్పుడైతే కంపెనీస్ ప్రీమియం ప్రోడక్ట్స్ అంటే చీప్ లిక్కర్ కాకుండా ప్రీమియం ప్రోడక్ట్స్ వైపు వెళ్తారో అప్పుడు మార్జిన్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. సో ఆ వార పికడల్లీకి, రాడికోకు మార్జిన్స్ కూడా పెద్ద ఇది ఉంది. అయితే పికడల్లీలో ఒక నెగిటివ్ న్యూస్ ఏంటంటే ఇది ASMలో ఉన్నారు, అంటే అడిషనల్ సర్వేలెన్స్ మెజర్స్లో ఉన్నారు. ఇది ASM 4లో కూడా ఉంది కాబట్టి 100% అప్ఫ్రంట్ క్యాష్ పెట్టి మనం తీసుకోవడమే, ట్రేడ్ చేయడమే, కొనుగోలు చేయాలన్నా కూడా వీళ్ళకి ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్ట్మెంట్ హోల్డింగ్ లేదు. ఒకవేళ ఉన్నా కూడా 0.1% మినిస్క్యూల్ పర్సంటేజ్ అయితే ఉంది. సేల్స్ టర్నోవర్ దాదాపు 830 కోట్ల రూపాయలుగా ఉంది. మార్కెట్ క్యాప్ 5,400 కోట్ల రూపాయలుగా అయితే ఉంది.
1953 నుంచి కంపెనీ ఉంది. చిన్న షుగర్ మిల్గా స్టార్ట్ అయిన కంపెనీ తర్వాత రూపాంతరం చెందుతూ ఒక ప్రీమియం కంపెనీగా మారింది. ఈ నెక్కన పికడల్లి ఏ స్థాయిలో గ్రో అవుతూ వస్తుందో మనం చూడొచ్చు. కాకపోతే ఒక చిన్న నెగిటివ్ న్యూస్ ఏంటంటే ఇది చిన్న కంపెనీ కావడం వల్ల అండ్ ఫ్రీ ఫ్లోట్ కూడా తక్కువ ఉంది. 5,300 crores మార్కెట్ క్యాప్ ఉన్నా కూడా 70% దగ్గర ప్రమోటర్ ఉంది కాబట్టి ఒక 30% మాత్రమే రిటైల్ దగ్గర ఉంది. అంటే ఫ్రీ ఫ్లోట్ ఒక 1,300 to 1,500 crores మధ్య మాత్రమే రిటైల్ ఫ్రీ ఫ్లోట్ ఉంది. ఆ ఫ్రీ ఫ్లోట్లో మనకి ఏ చిన్న న్యూస్ వచ్చినా లేకుంటే సడన్ బయింగ్ లాంటిది ఏదైనా వచ్చినా, సెల్లింగ్ వచ్చినా స్టాక్ మీద తీవ్రమైన ఇంపాక్ట్ కూడా కనిపించే అవకాశం అయితే ఉంది. సో రాడార్లో పెట్టుకోండి. పికడల్లిని చూస్తూ ఉండండి. స్పైక్స్ ఏదైనా వచ్చినప్పుడు స్థిరంగా మనకి స్థిరమైన వృద్ధిని కనబరుస్తూ వెళ్ళినప్పుడు ఇలాంటి స్టాక్స్ కొద్దిగా అద్భుతాలు చూపించే అవకాశం ఉంది. కాకపోతే చిన్న స్టాక్స్ కాబట్టి గ్రోత్ పొటెన్షియల్ చాలా ఎక్కువగా ఉంటుంది. గతంలో మనం చూసిన చాలా కంపెనీస్ ఈ స్థాయి నుంచే మొదలుపెట్టి తర్వాత పెద్ద కంపెనీస్గా రూపాంతరం చెందిన కంపెనీసే. ఒకసారి దృష్టి సారించండి ఈ స్టాక్ మీద. విజయవాడ ఇన్వెస్టర్స్ ఎడ్యుకేషన్ మీట్ మే 19వ తారీఖున జరగబోతున్న సంగతి మీ అందరికీ తెలుసు. రిజిస్ట్రేషన్స్ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. వేగంగా రిజిస్ట్రేషన్స్ పూర్తవుతున్నాయి. సాధ్యమైనంత త్వరగా రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసుకుంటే మాకు కూడా మీకు ఏర్పాటు చేయడానికి ఎలాంటి ఇబ్బందులు కూడా మాకు ఉండవు. అండ్ బిజినెస్ స్టాండర్డ్ ఫస్ట్ పేలో సర్వీసెస్ ఎక్స్పోర్ట్స్ గ్రోత్ ఎంటర్స్ స్లో లేన్ ఇన్ FY24, ఫాల్స్ టు 3-year low of 4.9%. నిఫ్టీ రీట్రీట్స్ ఆఫ్టర్ హిట్టింగ్ ఫ్రెష్ హైస్. ఒకటి మిక్స్డ్ ఇంపాక్ట్ ఆన్ అదానీ స్టాక్స్ ఆఫ్టర్ సెబీ నోటీస్ వచ్చిన తర్వాత అదానీ గ్రూప్ స్టాక్స్లో పెద్ద ఇంపాక్ట్ అయితే లేదు, ఉంటుందని కూడా మనం ఏం అనుకోవట్లేదు. హ్యావ్ సమ్ రిస్క్ అపిటైట్, ఇన్వెస్ట్ ఇన్ హైలీ రేటెడ్ కంపెనీ FDs. ఇక్కడ కంపెనీ FDs 8.5% దాకా కొన్ని కంపెనీస్ తమ ఈ ఫిక్స్డ్ డిపాజిట్స్ మీద ఇస్తున్నాయి. బట్ కాకపోతే అందరికీ ఇది పనికి రాదు. కొద్దిగా రిస్క్ తీసుకునే కెపాసిటీ ఉన్నప్పుడు మాత్రమే మీరు వీటిలో దృష్టి పెట్టండి. సెబీ నాట్ టు కేర్ రేటింగ్స్ టు ఆఫర్ ESG రేటింగ్స్. సాయి స్వామి IPO ఇది 543 times ఓవర్ సబ్స్క్రైబ్ అయింది. SME స్పేస్లో మనం ఊహించిన దానికంటే విపరీతమైన ఇది కనిపిస్తుంది. సో 543 times ఓవర్ సబ్స్క్రైబ్ అయింది. రీటైల్ పోర్షన్ 533 times ఓవర్ సబ్స్క్రైబ్ అవ్వడం చూస్తున్నాం. సో ఇలాంటివి లిస్టింగ్లో అనూహ్యమైన లాభాలను ఇస్తాయి. 15 crores into 550 times అంటే అంతటి డిమాండ్ మార్కెట్స్లో ఈ కంపెనీకి అయితే వచ్చింది. 15 crores చిన్న IPO ఇది సాయి స్వామి IPO అనేది. బజాజ్ ఫైనాన్స్ స్టాక్ లైక్లీ టు గెట్ ఎ బూస్ట్ ఆఫ్టర్ RBI లిఫ్ట్స్ రిస్ట్రిక్షన్స్. ఇక్కడ RBI సాధారణంగా ఏదైనా రిస్ట్రిక్షన్స్ పెట్టినప్పుడు సంవత్సరానికి పైన పడుతుంది ఆ రిస్ట్రిక్షన్స్ ఎత్తేయడానికి. కాకపోతే బజాజ్ ఫైనాన్స్కి ఒక పాజిటివ్ న్యూస్ ఏంటంటే 6 నెలల కాలంలోనే వీళ్ళకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి ఒక బూస్ట్ లభించింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పాక్షికంగా నిబంధనలు సడలించిన తరుణంలో బజాజ్ ఫైనాన్స్కి ఇది ఒక పాజిటివ్ అంశం. బట్ ఇనీషియల్గా నేను స్టాక్ ఒక జంప్ తీసుకున్నప్పటికీ తర్వాత కొద్దిగా మార్కెట్తో పాటు సెల్లింగ్ అయితే మనం బజాజ్ ఫైనాన్స్లో చూసాము. సో బజాజ్ ఫైనాన్స్లో ఫ్రెష్గా ఇన్వెస్ట్ చేయాలి అని ఆవేశపడాల్సిన అవసరం అయితే ఏమీ లేదు మనకి. సో బజాజ్ ఫైనాన్స్ కాకుండా చిన్న కంపెనీస్ ఇంకా దానికంటే మంచి గ్రోత్ పొటెన్షియల్ని కనబరిచే అవకాశం ఉన్న కంపెనీస్ చాలా ఉన్నాయి. సో వాటి వైపు మనం దృష్టి సారించడం మంచిది. ఈవెన్ 5 Star ఫైనాన్స్ లాంటి కంపెనీస్ కూడా గతంలో శేషు గారు అనేక సందర్భాల్లో చెప్పారు, వాటి వైపు కూడా మనం దృష్టి పెట్టవచ్చు. సో అలాంటి స్టాక్స్ ఇంకా మనం పూనావాలా ఫిన్కార్ప్ కానీ ఇలాంటివి చిన్న కంపెనీస్ గ్రోత్ పొటెన్షియల్ చాలా స్ట్రాంగ్గా ఉంటాయి ఇలాంటి కంపెనీస్కి. అలాగే NSE నిన్న రిజల్ట్స్ అనౌన్స్ చేసింది. 90 రూపాయలు ఒక్కొక్క స్టాక్ డివిడెంట్ ఇవ్వడంతో పాటు 1కి 4 షేర్లు బోనస్ కంపెనీ అనౌన్స్ చేసింది. సో 1 షేర్ అయితే హోల్డ్ చేస్తున్నారో వాళ్ళకి 4 shares బోనస్గా రాబోతున్నాయి. ప్రాఫిట్స్ ఓవరాల్గా ఫుల్ ఇయర్ ప్రాఫిట్స్ 13% మేర పెరిగి 8,306 కోట్ల రూపాయలుగా ఇయర్ ఆన్ ఇయర్. వైల్ రెవెన్యూస్ రోజ్ 25% 14,780 crores కంపెనీ రెవెన్యూస్ కూడా వచ్చాయి. సో ప్రీ బోనస్ డబ్బులు ఇవ్వడం వల్ల 90 రూపీస్ ఇవ్వడం వల్ల దాదాపు 4,455 crores ఆఫ్ పేఅవుట్ ఇది రాబోతోంది. సో ఇది మేజర్ అప్డేట్స్ NSE నుంచి. సో థ్యాంక్ యూ సో మచ్.